హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఇదేంటో గమనించారా ఫ్రెండ్స్? గుర్తుపట్టారా? అదేనండి, అల్లం అనుకుంటున్నారా? కాదు, పచ్చిపసుపు అండి. పచ్చిపసుపు అంటే మన ఆడవాళ్ళకి ఎంత పేర్తి, ఎంత ఇష్టమో నాకైతే తెలుసండి. నాకైతే ఈ పచ్చిపసుపు అంటే చాలా ఇష్టం. ఎందుకనంటే ఈ పచ్చిపసుపు ఆడవాళ్ళు ముఖానికి రాసుకుంటాం, మనం ముఖానికి రాసుకుంటాము. ఇట్లా ఉండంగానే మంచి గ్రోత్ వస్తుంది ముఖము. కానీ పచ్చిపసుపు దొరకడం ఇప్పుడు అరుదుగా అయిపోయింది. చాలా మట్టుకు పచ్చిపసుపు దొరుకుతలేదు, అస్సలు దొరుకుతలేదు. మేము చిన్నపిల్లలు అప్పుడంటే కొంచెం ఇక ఈ పసుపు దొరికే టైంలో అప్పుడు చాలా బాగా దొరికేది. నాకైతే మా డాడీ తీసుకొచ్చేది ఈ పచ్చిపసుపు. మా ఇంతకి ఎక్కడిది ఇది అని అడగరా అండి. ఇది మా ఇంటికాడ నేను మరి ఎలా పడ్డదో తెలియదు. దీంతో 2వ సంవత్సరం మా ఇంటికాడ మొలవబట్టి అంటే ఏనుకోబట్టి. నేను ఫస్ట్ సంవత్సరం తోడలేదు, ఇప్పుడు తోడాను. కానీ తోడడం రాలే నాకు, అసలు ఎలా తోడాలో తెలియదు. ఇగో తోడుతూ ఉంటే ఆ సీకు దీనికి దాకి ఇట్లా ఖరాబ్ అవుతున్నాయి. దాన్ని మెల్లగా తోడాలట, కానీ తోడడం రాలేదు. అయినా కొంచెం కొంచెం తోడాను. ఇంకా గింతతోటి ఇంకా 3 ఇంతలు వెళ్తుంది. అన్ని గడ్డలు ఉన్నాయి అలా. తాపకింత తోడుకుందామని ఉంచాను. మీలో పచ్చిపసుపు ఎంతమందికి ఇష్టం? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఈ పసుపు మొలిసిందంటే 7 సంవత్సరాలు ఉండాలట. ఈ ఏర్లు అయితే అల్లనే ఉన్నాయి, మళ్ళీ సంవత్సరం మొలుస్తాయి. దాంతో ఈ సంవత్సరంతో 3వ సంవత్సరం అవుతాయి. ఇంకా ఉన్నాయి, ఆటిచ్చి అవే మొలుపుతాయి, ఆటిచ్చి అవే ఎండిపోతూ ఉన్నాయి, మళ్ళీ మొలకెత్తుతున్నాయి. దీంతో 3వ సంవత్సరం అవుతుంది. ఇక మీకు ఈ పచ్చి పసుపు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నిజమేనా అండి 7 సంవత్సరాలు మొలవాలా అన్నది? నిజమేనా అండి? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు. బాయ్ ఫ్రెండ్స్.